తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. మళ్ళీ మీ అందరినీ ఇట్లా కలిసేటటువంటి అవకాశం వచ్చింది. అయితే చాలామంది ఎదురు చూస్తున్నది ఏంటంటే, ఈసారి ఏ సీనియర్ జర్నలిస్ట్తో నేను మీ ముందుకు వస్తానని మీ అందరూ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. అలా అంటే వారిని సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పాను, కానీ వారిని కవిగా పరిచయం చేయొచ్చు, ఫిలిం క్రిటిక్గా పరిచయం చేయొచ్చు. వారే ప్రసేన్ గారు. నమస్కారం ప్రసేన్ గారు. నమస్తే సార్. ఇందాక మా ప్రేక్షకులతో అన్నట్టు మిమ్మల్ని జర్నలిస్ట్గా పరిచయం చేయాలా, కవిగా పరిచయం చేయాలా, ఫిలిం క్రిటిక్గా పరిచయం చేయాలా? ఎందుకు నేను అంటున్నానంటే, ఇప్పుడు కవి ప్రసేన్ అన్నది తెలుగు సాహిత్య చరిత్రలో కవులందరికీ పరిచయం అయినటువంటి పేరు. జర్నలిస్టుగా మీద ఒక అద్భుతమైన అద్వితీయమైనటువంటి ప్రయాణం. ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆయన పాదయాత్ర సమయంలో 2 అత్యద్భుతమైనటువంటి ఇంటర్వ్యూలు చేసినటువంటి ఘన చరిత్ర మీ సొంతం. అట్లాగే ఇక ఫిలిం క్రిటిక్గా వచ్చేటప్పటికి సాక్షాత్తు మోహన్ బాబు గారు మీకు మీ సంస్థకి కోర్టు నోటీసు పంపించే స్థాయిలో మీరు వారి సినిమాని తప్పు చేసి కూడా అనుకుంటారు. దాన్ని మీరు విమర్శించినటువంటి తీరు. అయితే సాహిత్య విమర్శ గురించి కాసేపు మనం పక్కన పెడితే, సినిమా విమర్శకు వచ్చేటప్పటికి సినిమా విమర్శకులలో మీది ఒక ప్రత్యేకమైనటువంటి శైలి, ప్రత్యేకమైనటువంటి ఒరవడి, ఒక అధ్యాయాన్ని మీరు లిఖించుకున్నారు. అది మీ స్నేహితుల ఆ బృందంలో కావచ్చు, అట్లాగే మీకు ఒక అభిమానులు తయారయ్యారు. కొంతమంది దర్శకులు మా బౌండ్ స్క్రిప్ట్లు పంపిస్తాము, మీరే చదివి మీరే ఏది ఎక్కడ ఎంత ఉండాలో మీరే తెలియజేస్తే మేము మా కథని తీర్చిదిద్దుకుంటున్నాం అన్న స్థాయిలో మీరు సినిమా విమర్శలు చేశారు. సినిమాని అంతలా విమర్శించాలి, అలా విమర్శించాలి అని మీకు ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది? అంటే అంత ఖచ్చితంగా చెప్పలేను సార్. అంటే మొదటి నుంచి సినిమా అంటే పిచ్చి. అది ఎందుకో కూడా కారణం తెలియదు. అంటే మీరు నమ్ముతారు, నేను సినిమాలు బాగా చూస్తున్న, బాగా వయసులో ఉన్న రోజుల్లో తెలుగులో 143 లేదా 137 సినిమాలు సంవత్సరానికి రిలీజ్ అయ్యాయి. అప్పట్లో 137 or 142 ఇవి ఉండేవి. నేను ఆల్మోస్ట్ ఆల్ 142 అయిన రోజుల్లో 137 నేను చూసేవాడిని. మిగతా 5 కూడా ఎందుకు చూడకపోయేవాడిని అంటే, అవి శనీశ్వర మహత్యం, అయ్యప్ప స్వామి మహత్యం, ఇట్లాంటి సినిమాలు మాత్రమే చూడకపోయేవాడిని సార్. అవి చూసేవాడిని. దాంతోపాటు అదనంగా ఎలా హిందీ చూసేవాడిని, ఇంగ్లీష్ చూసేవాడిని, చాలా సినిమాలు చూసేవాడిని. ఆ చూడడం అనేది సినిమాని ఎలా చూడడం నేర్పింది అనుకుంటాను సార్ నేను. ఆ నేపథ్యంలోంచి నాకు కొంత సినిమా ఇలా ఉంటే బాగుంటుంది అనేది ఒక సొంత టెంప్లెట్ తయారైంది అనుకుంటున్నాను నేను. ఇదంతా కూడా నేను కాంక్రీట్గా అవునేమో అని చెప్పలేను. ఈ బాగా చూస్తున్న క్రమంలో ఎలా చూడాలో నేర్చుకొని ఇలా ఉంటే బాగుంటుందని ఒక టెంప్లెట్ తయారు చేసుకొని, ఆ టెంప్లెట్లోంచి మాత్రమే నేను సినిమా చూస్తుంటాను. బహుశా ఇది సరైన విమర్శ అని కూడా నేనేమి అనను. నేను నాకు తోచిన పద్ధతిలో నా ఇష్టం, నేను సినిమాని ఇలా చూస్తాను, సినిమా ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటాను, నేను సినిమా గురించి ఇలా రాస్తాను అని అనుకుంటాను, అలానే రాస్తాను సార్. కానీ ఇది ప్రత్యేకంగా దీన్ని విమర్శ కేటగిరీలో పడేయలేమేమో అని కూడా నాకు అనుమానం. అని ఆంధ్రభూమిలో శుక్రవారం వస్తోంది, వెన్నెల పేజీ చదవాలి అని ఎదురు చూసినటువంటి సినిమా పరిశ్రమ ప్రముఖులు నాకు తెలుసు, అట్లాగే సినిమా హీరోల అభిమానులు నాకు తెలుసు. అసలు ఒక దశలో మీకేంటంటే, అసలు నాకు తెలిసి బాలకృష్ణ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా మీకు బెదిరింపు ఫోన్ కాల్స్ చాలా సార్ చేసినటువంటి దాఖలాలు నాకు తెలుసు. అసలు మొట్టమొదట విమర్శ సినిమాని ఎప్పుడు విమర్శించారు, అదేమైనా చెప్పగలరా దాని గురించి? అంటే నాకు వెన్నెల్లోనే సినిమా పేజ్ వెన్నెల్లోనే హైదరాబాద్కి వచ్చాను. అప్పుడు చెల్లా శ్రీనివాస్ చూసేవాడు, ఇన్ఛార్జ్ తనకి నేను సినిమా గురించి మాట్లాడడం చూసి తనే ఎప్పుడో ఏదో ఒక సినిమాకి రాయమన్నాడు, వెళ్ళి రాశాను. అప్పుడు నిజానికి కూడా అంటే మాకు మంచి టీం ఉండే సార్. చెల్లా బాగా రాసేవాడు, సికిందర్ ప్రధానంగా సికిందర్ మంచి విమర్శ చేసేవాడు. అప్పుడు ది బెస్ట్. నేను అప్పుడు ఎంటర్ అయ్యాను. సికిందర్ కూడా నా మొదటి రివ్యూ చదివి మరి అంత తిట్టాలా అన్నాడు. ఏ సినిమా? రాజశేఖర్ సినిమా సార్, ఏదో గుర్తులేదు, అంత తిట్టాలా, ఆవేశం అని ఒక సినిమా. దానికంటే ఇంకా ముందు సార్, ఇంకా ముందు తను ఏదో సీఎంగా ఉంటాడు, ఏదో అట్లాంటిది, ఏదో ఆగ్రహం కాదు పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి తర్వాత పాలిటిక్స్ ఎవడైతే నాకేంటి అది చూసి అంత తిట్టాలన్నారు. నిజంగా అంత తిట్టినట్టు కూడా నాకు తెలియదు. అట్లా సికిందర్ కానీ చెల్లా కానీ మంచి టీం ఉండేది. వెన్నెలని నిజానికి మేమందరం కూడా ఆ తర్వాత నేను వెన్నెల నాకు దాదాపుగా అంటే నేను రాయకపోతే ఏంటి వారం మీరు రాయలేదు అని అడిగే స్థాయికి అయితే మేము వచ్చాము. వచ్చారు అందరూ.
నాకు బాగా గుర్తుంది, అమృతకు అసలు కవిత్వం రాశారు మీరు రివ్యూలో. అవును సార్. అసలు ఆ రివ్యూలు అన్నీ ఉన్నాయా లేవా, అసలు అందుబాటులో లేవు? లేదు సార్, అమృతది ఈ పుస్తకం నేను ప్రసేనైట్ సినిమా వేసేటప్పుడు నేను అమృత కోసం ప్రత్యేకంగా ట్రై చేశాను, ప్రయత్నించాను. చాలా చాలా ఇష్టమైన సినిమా. ఆ అమ్మాయి ఉంటుంది సార్, సీత కూతురు అమ్మాయి పేరు, అమ్మాయి ఎంత బాగా చేసిందని నేను అనుకునేవాడు. మహానటులు అని మనం అనుకునే చాలా మంది అమ్మాయి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అమ్మాయి దగ్గర చాలా, నేను ఆ రివ్యూ కూడా బాగా ఫీల్ అయ్యి రాశాను. చాలా అంటే నాకు ఇప్పుడు మీరు ప్రస్తావించారు కనుక నాకు ఇంకా గుర్తుంది. ఎవరికైనా అమ్మ లేకపోవడం విషాదం, ఇద్దరు అమ్మలు ఉండడం మరీ విషాదం అని మొదలుపెట్టాను ఆ సినిమా. అద్భుతం. అమ్మాయికి ఇద్దరు తల్లులు అవునా? ఇద్దరు తల్లులు ఉంటారు. ఆ సినిమాలో చివరిలో అమ్మాయి ఒక 20 ప్రశ్నలు రాసుకొని వచ్చి నోట్బుక్ పట్టుకొని ఇట్లా, అమ్మ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను అని అడుగుతూ, అసలు బ్యూటిఫుల్ సినిమా అండి. మణిరత్నం గ్రేట్, ది బెస్ట్. కానీ దాన్ని ది బెస్ట్గా గుర్తించరు చాలా మంది విమర్శకులు, దాన్ని ది బెస్ట్గా గుర్తించరు. అంటే పాలిటిక్స్ ఉన్నాయి కదా దాంట్లో, ఉన్నాయి కాబట్టి పాలిటిక్స్ ఉన్నాయి. సరే, అలా అని తనేమి అంటే యాంటీ తమిళ్ సైడ్ ఏం తీసుకోలేదు, అయినప్పటికీ కొంత డిస్కస్ చేశాడు ప్రభాకరన్ ఇష్యూ అంతా కనుక తీసుకోలేదు. కానీ ది బెస్ట్ అందులో ఆ సినిమా మొత్తం ఒక ఎత్తు, ఆ ప్రీవియస్ మాధవన్ గారు వాళ్ళ లవ్ ట్రాక్ ఉంటుంది, అది అద్భుతం సార్, అద్భుతం నిజంగా. సార్ ప్రస్తుతానికి వస్తే, నేను ప్రసేన్ సినిమా చదివి ఎంతమంది చేత మన బుక్ ఫెస్టివల్ ఈ ప్రసేన్ సినిమా కొనిపించానంటే, నాకు తెలిసి ఎంతమంది చేత కొనిపించాను తప్పకుండా. ఎందుకంటే బుక్ ఫెస్టివల్కి సినిమా పరిశ్రమకి సంబంధించినటువంటి చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్, తర్వాత స్క్రిప్ట్ రైటర్స్ వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏమడిగేవాళ్ళు అంటే, ఎంతసేపు స్క్రీన్ ప్లే గురించి పుస్తకాలు ఉన్నాయని అడిగేవాళ్ళు. దురదృష్టవశాత్తు తెలుగులో స్క్రీన్ ప్లే మీద తక్కువ బుక్స్ ఉన్నాయి, చాలా తక్కువ పుస్తకాలు ఉన్నాయి. నేను వాళ్ళకి సుజాత వస్తా ఈ మధ్య నేనేంటంటే వాళ్ళకి మీ ప్రసేన్ సినిమా ఒకటి, తర్వాత మీ స్నేహితుడు వంశీకృష్ణ గారి సినిమా చదవడం, ఈ 2 పుస్తకాలు నేను వాళ్ళకి ప్రిఫర్ చేస్తున్నాను, చదవండి తప్పనిసరిగా అని చెప్పి. సుజాత గారు తమిళంలో స్క్రీన్ ప్లే గురించి ఆయన చెప్పిన పాఠాలని తెలుగులోకి అనువదించారు. డార్లింగ్ స్వామి గారు అనువదించారు, బాగా అనువదించారు. అది కూడా బాగా అమ్ముడుపోయింది ఆ పుస్తకం కూడా. సినిమా గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఉపయోగకరంగా ఉన్న పుస్తకాలని చెప్పచ్చు. అట్లాగే భాగ్యరాజ డీకోడెడ్ ఒకటి, అది జోషిలా పబ్లికేషన్స్ వాళ్ళు తీసుకున్నారు, అది చాలా మంచి పుస్తకం. సరే, మనం ప్రస్తుతానికి వస్తే ప్రసేన్ సినిమా నేను చదివిన తర్వాత సార్, మరీ ముఖ్యంగా నేను మిమ్మల్ని ప్రశ్నించాలనుకున్నది ఏమిటంటే, పలాస, కేర్ ఆఫ్ కంచరపాలెం, మల్లేశం, బలగం వరకు వస్తే మనం ఇలా మళ్ళీ మనం తెలుగు నేల మీద స్మాల్ టౌన్ మూవీసు, అట్లాగే ఏదైతే చర్చకు రావాలో ఆ అంశాలు చర్చకు వస్తున్నటువంటి సినిమాలు వస్తున్నాయి అని మనం ఆశించే లోపు మళ్ళీ తెలుగు సినిమా ఎందుకో పక్కదారి పట్టి మళ్ళీ ఇంకెక్కడికో మరెక్కడికో వెళ్ళిపోతుంది అనే ఆవేదన కూడా ఒకవైపు కలుగుతుంది. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన 2 ప్యారలల్గా ఉన్నాయని నేను అనుకుంటున్నాను సార్. అంటే పడుగు పేక 2 అయితే ఓ అఖండ ఉన్నట్టే పక్కన ఇంకొక మంచి సినిమా ఒకటి ఉంటుంది. అందులో మనం అంటే ఇట్లాంటివి అంటే పలాస లాంటివో లేకపోతే మల్లేశం లాంటి ఒక సినిమా ఖచ్చితంగా అఖండ ఉంటుంది, ఇటు పక్కన ఇంకోటి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా సార్ 6 కోట్ల సినిమాలు, 100 కోట్ల సినిమాలు. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ అండి, ఇంకా వేరే ఇంకేమీ లేదు. 2 అవే రకం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది, మనం మంచి సినిమా అనుకుంటున్నది అంతా కూడాను 6 కోట్ల సినిమాలు. ఫీల్డ్ కోరుకుంటున్నది లేదు, జనం చూస్తున్నది లేదు, పెద్ద హీరోలు ఆశిస్తున్నది వాళ్ళు, అవి 100 కోట్ల సినిమాలు. ఆ తేడా వల్ల మనకు నష్టం వచ్చింది. కానీ నిజానికి చాలా మంచి సినిమా. నేను ఇందాక అఖండతో పాటు అనుకున్నది దండోరా చాలా చిన్న సినిమా. మీకు శివాజీ మినహాయిస్తే ఇంకా మిగతా వాళ్ళందరూ చిన్న యాక్టర్లు. అంటే నందు కావచ్చు, అందరు చిన్న యాక్టర్. శివాజీయే కొంచెం పెద్ద యాక్టర్ వాళ్ళు. యాక్చువల్ శివాజీ కూడా చిన్న యాక్టర్ కింద లెక్క కమర్షియల్ దీనిలో చూసుకుంటే. అలాంటిది ఆ సినిమా ఎంత ఇంపాక్ట్ ఉందంటే, ఆ సినిమా చూస్తే దాని డైరెక్షన్, స్క్రీన్ ప్లే, డైలాగులు చాలా బాగా ఉన్నాయి. అంటే చేసే పనిని బట్టి కులం నిర్ణయించినప్పుడు చేసే పని మారితే కులం మారాలి కదా అంటాడు. అసలు కులం మారడం అనే ఒక ఆలోచన తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. అసలు మన మతం మారడానికి మనకు అవకాశం ఉంది, కానీ కులం మాట్లాడడానికి అవకాశం లేదు. అది ఒక నిజంగా కూడా
అంటే కుండలు చేసేవాడు కర్రలు అదే చేతి వృత్తులకు సంబంధించి అంతేగా ఒక్కొక్కళ్ళకి పనిని బట్టి నిజంగానే ఇప్పుడు వృత్తిని బట్టే వచ్చింది వాళ్ళకు. సాఫ్ట్వేర్ చేసేవాడిని ఏమనాలి, సాఫ్ట్వేర్ ఇయర్ అనాలి కదా వాడికి అది కులంగా చేయాలి కదా. అటువంటిది అని ఖచ్చితంగా ఉన్నాయి. మంచి సినిమా అయితే ఎప్పుడు ప్యారలల్గా ఉంది అని నేను నమ్ముతాను సార్, మొదటి నుంచి కూడా ఉంది అది. మనం అందుకనే ప్రధానంగా పెద్ద సినిమాల మీద కోపం వచ్చేది కూడా మనకి చిన్న సినిమాలు కొన్ని నడవకపోవడం వల్ల. ఆడకపోయినప్పుడు నిజంగా ఇప్పుడు నేను దండోర గురించి ఇంత నేను మాట్లాడాను, దండోర నడవలేదు, ఆడలేదు, దండోరకు డబ్బులు రాలేదు. ఓటీటీలో ఇప్పుడు చూస్తారు. రజాకార్ కూడా థియేటర్ కంటే ఓటీటీలో ఎక్కువ రీచ్, ఓటీటీలో ఎక్కువ రీచ్ ఉంది. అట్లాగని సినిమా అయితే మంచి సినిమా ఉంది, మంచి సినిమా వస్తుంది. బలగం లాంటి సినిమాలు కావచ్చు. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ స్లాంగ్తో కానీ తెలంగాణ వాతావరణంతో తెలంగాణ నేపథ్యంలో వచ్చే సినిమాలు కొన్ని ఉన్నాయి. అంటే దండోరాన్ని ప్రత్యేకంగా మనం తెలంగాణ సినిమాని అనలేము, బలగం లాంటి సినిమాని అనొచ్చు, కానీ ఇవి అనలేము. కానీ ఆ వాతావరణం అది అన్నీ చూసుకుంటే మాత్రం ఇది మంచి సినిమాలు సార్ వస్తున్నాయి, ఉంటాయని నమ్ముతాను. ఇంకా ముందు కూడా మంచి సినిమాలు వస్తాయని నమ్ముతాను. 100 కోట్ల సినిమాలు తగ్గాలి సార్, చూడడం మానేయాలి. నేను ఎక్కడో అనుకున్నానంటే దండోరాను అఖండాన్ని పోల్చుకొని త్రిశూలం మెడ చుట్టూ గిరగిరా తిరుక్కుంటూ 1000 మందిని చంపాలి, కానీ త్రిశూలం ఒక దళితుడి గుండెల్లో దిగడం అనేదాన్ని కమర్షియల్ ప్రేక్షకుడు చూడలేడు. అది డిఫరెన్స్. మనం అంటే ప్రేక్షకుడు కూడా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అది. ఉంటాయి సార్ ఖచ్చితంగా, దండోరా లాంటి సినిమాలు ఉంటాయి, బలగం మల్లేశం లాంటి సినిమాలు ఉన్నాయని నమ్ముతున్నాను నేను. సార్ ఓటీటీ వచ్చిన తర్వాత 2020 చాలా సీరియస్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ప్రేక్షకులు పూర్తిగా వాళ్ళు తమను తాము ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న టైం 2020 కోవిడ్ వచ్చిన తర్వాత మన వాళ్ళందరికీ అన్ని భాషల్లో ఉన్నటువంటి ప్రతిభావంతులైన నటీనటులు అందరూ పరిచయం అయిపోయారు. అయిపోయిన తర్వాత ఒక్కసారిగా ఒక పోలిక ఉద్భవించింది. ఎగ్జాక్ట్లీ. ఆ పోలిక ఉద్భవించి ఏమైపోయిందంటే మమ్ముట్టి గారు ఎన్ని సినిమాలు చేశారు, మోహన్ లాల్ గారు ఎన్ని సినిమాలు చేశారు, మనవాళ్ళు ఎన్ని సినిమాలు చేశారు, అసలు మనవాళ్ళు ఎటువంటి పాత్రలు పోషిస్తున్నారు అనేటటువంటి ఒక పోలిక ఒక కొత్త తరంలో బయలుదేరింది. ఉత్పన్నమయ్యి వీళ్ళు ఎందుకు మోహన్ లాల్ మమ్ముట్టి చేస్తున్నటువంటి, నేను నార్త్ సైడ్ అసలు వెళ్ళట్లా, నార్త్ ఇండియాకి వెళ్ళట్లా, సౌత్ ఇండియా పక్కపక్క రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకు వాళ్ళు చేసినన్ని ప్రయోగాలు మన వాళ్ళు చేయటం లేదు, ఎందుకు వాళ్ళు పోషించిన పాత్రలు వైవిధ్యభరితమైన పాత్రలు, నిజ జీవితంలోని పాత్రలు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నిజ జీవితంలో పాత్రలు పోషించినా వాళ్ళు కమర్షియల్ సినిమాలే చేస్తున్నారు, వాటిని కమర్షియలైజ్ చేస్తున్నారు. అట్లాగే సంవత్సరానికి చెరుకు 5 సినిమాలు చేస్తున్నారు. మనకు తెలియకుండా మమ్ముట్టి గారు 4-5, మోహన్ లాల్ గారు 4-5 సినిమాలు పూర్తి చేసేస్తున్నారు, విజయవంతంగా విడుదల చేస్తున్నారు. వాటిలో మళ్ళీ కమర్షియల్ సక్సెస్ ఉంటుంది. ఎందుకు తెలుగు సినిమా హీరోలు అటువంటి అసలు ఆ దిశగా అసలు ఎందుకు ప్రయత్నం చేయటం లేదా? చేసినా మన వాళ్ళు చూడరా, లేకపోతే మన వాళ్ళని అలవాటు చేయలేదా ప్రేక్షకుల్ని? కానీ ఈ ప్రశ్న వస్తున్నది మన ప్రేక్షకుల నుంచి, ఉత్పన్నమవుతున్నది మన ప్రేక్షకుల నుంచి. దీనికి మీరు ఏం సమాధానం ఇస్తారు? అంటే ఈ ప్రేక్షకుల్లో మీరు చెప్పిన కన్సిస్టెన్సీ ఉన్నదని నేను అనుకోవట్లేదు సార్. ఐ డోంట్ బిలీవ్. నేను ప్రేక్షకులనే బ్లేమ్ చేస్తాను, నేను ప్రేక్షకులనే బ్లేమ్ చేస్తాను. మీరు 100 కోట్ల సినిమాల్ని వరుసగా 10 ఫ్లాప్ చేయండి, మీరు చూడటం మానేయాలి, అసలు వెళ్ళటం మానేయాలి, అంతే, అసలు చూడొద్దు. ఎందుకంటే వాటిలో ఏమీ లేదని మీకు అర్థమవుతున్నది. పైగా మన వాళ్ళు అంటే ప్రేక్షకులను పక్కన పెడితే ఇండస్ట్రీలో మన వాళ్ళకి కథ అనే దాని పట్ల పిచ్చి భ్రమలు కొన్ని ఉన్నాయి సార్. చాలా వైడ్ క్యాన్వాస్గా చూస్తారు కథని. మీరు చెప్పిన ఇందాక మలయాళంలో సినిమాలు కానీ తమిళ సినిమాలు కానీ చూసుకుంటే చిన్న పాయింట్, ఒక ఇంటి ముందు కార్ పార్కింగ్ అనే సమస్య గురించిన సినిమా మొత్తం అంతే, సమస్య అంతే అంతే. వాడు ఆఫీస్ నుంచి ఆ కారు అక్కడ తన ఇంటి ముందు తన ప్లేస్లో పార్క్ చేసుకోవడం కోసం 1 గంట ముందు ఉరుక్కుంటూ ట్రాఫిక్లో పడ, ఇట్లాంటి అంటే చిన్నది చెప్తున్నాను. గే క్యారెక్టర్ మమ్ముట్టి చేస్తాడు. కాదల్ ది కోర్ సినిమా పేరు. చిరంజీవి గే క్యారెక్టర్ చేయగలడంటారా? అంటే మమ్ముట్టి చిరంజీవి సమానమే నేను ఈయన మెగాస్టార్, ఆయన మెగాస్టారే. చిరంజీవి చేయగలడా? చేయలేడు. నిన్న మొన్న చూస్తే మనం సీరియల్ కిల్లర్ కింద మమ్ముట్టి చేస్తున్నాడు, అమ్మాయిల్ని రేప్ చేసి చంపేయడం. సినిమా చూసినంతసేపు నేనైతే వీడు కాదేమో ఇంకెవడో. ఫస్ట్ సీన్ అయ్యేంత వరకు, ఫస్ట్ సీన్ ఇమ్మీడియట్ అయిపోగానే రివీల్ చేసేసారు. అదే కావాలి, ఇంకా ఏదో, ఇంకా మనం ఏంటంటే ఇంకేదైనా ట్విస్ట్ ఇస్తారు, వీడు కాదేమో చివరికి వాడే అని తెలుసు. ఆయన ఇంటర్వెల్ అద్భుతమైన ట్విస్ట్, ఇంటర్వెల్ ట్విస్ట్. మన బాలకృష్ణ చేయగలడంటారు? చెయ్యరు. మన వాళ్ళకి కథ చిన్న పాయింట్లు అండి, ఎన్ని చిన్న పాయింట్ల మీద తమిళియన్స్ కథలు చేశారంటే, నాకు పేరు గుర్తు రావట్లేదు. నేను మొన్న ఒక తమిళ సినిమా ఒకటి చూశాను. అదేం అంటే మంచి వాళ్ళని లోకం గుర్తించడం లేదు, మంచి పనులు చేసేవాళ్ళను అని ఒక సమాజాన్ని మార్చాలనుకునే ఒక మనిషి ఇటువంటి మంచి వాళ్ళందరినీ చంపేస్తుంటాడు.
చంపేసి తద్వారా సమాజానికి చెప్పదలుచుకుంటాడు. నేను ఎందుకు వీళ్ళని చంపుతున్నానంటే వీళ్ళు ఎంత మంచివాళ్ళు, వీళ్ళు ఎంత సేవ చేశారు, ఎంతమందికి ఎన్ని మంచి పనులు చేశారు, కానీ వీళ్ళని మీరు ఎవరు గుర్తించడం లేదు, ఇప్పుడు గుర్తించండి నేను చంపాను కదా అని చెప్పి చివరికి చేస్తాడు. అంటే ఇది వినడానికి రిడిక్యులస్గా అనిపించవచ్చు, కానీ ఇట్స్ అ ఫ్యాక్ట్. మనం ఏదైనా ఒక పనిని నిజంగా చేసిన వాడికంటే చేసిన దానికంటే ఎక్కువ చెప్పుకునేవాడికి మనం ఎక్కువ విలువిస్తాం, అది నష్టం చేస్తుంది. కొంతమంది చేసేవాళ్ళు అసలు చెప్పుకోరు, కొంతమంది చేసేవాళ్ళు చెప్పుకున్నా కూడా ఎవరు వినరు. ఈ డిస్పారిటీని మనం మనుషులుగానో జనంగానో మనం దాన్ని పోగొట్టగలిగితే మంచి సినిమాలు వస్తాయి అనుకుంటాను. కథలు సార్, కథలు నిజంగా కూడా కథల్లో మార్పు. అంటే ఇప్పుడు ఇంతకంటే మనం పరువు హత్యలు అన్నీ చూస్తూ వచ్చాం. ఇప్పుడు మీకు దండోరా ఉంది. దండోరా పరువు హత్యల్లో ఒక భిన్నమైన కోణాన్ని తీసుకుంది. ఏమంటే పరువు హత్య చేయించిన కుటుంబం కూడా సమస్యల్లో ఇరుక్కుంటుంది అని చెప్పడం అనేది దండోరా ప్రధాన ఉద్దేశం. మిగతా అన్ని చోట్ల మనం ఏంటంటే ఒక అగ్రకులం వాడు అమ్మాయినో అబ్బాయినో, దళిత అమ్మాయినో దళిత అబ్బాయినో అగ్రకులం వాళ్ళు చంపించేస్తారు, అక్కడితో కథ ఎండ్ అయిపోద్ది. ఇక్కడ అలా కాకుండా అదే జరిగి ఇక్కడ దాని తర్వాత చంపించిన అగ్రకులం కుటుంబం ఏ రకమైన పరిణామాలను ఎదుర్కొంటుంది అనేది దండోరాలో చెప్పాడు మనకి. ఇది అంటే ఇటువంటి కథల్ని ఎన్నుకోవడం, ఇటువంటి కోణాలని ఎన్నుకోవడం మన వాళ్ళకి లేదు సార్. అవి నేను అనేది ఏంటంటే ఇప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళకేమో, చిరంజీవి బాలకృష్ణ ఇట్లాంటి వాళ్ళు అయిపోయింది, వాళ్ళకి ఏమిటి చిరంజీవి ఇంకా ఏం చేయాలి సార్, ఏం రీచ్ కావాలి, ఇంకా ఆయన ఇంకా ఎక్కాల్సిన ఎత్తులు ఏమున్నాయి, ఆయన ఇంకా లేవు కదా. అక్కడ నిలబడి అయిపోయింది, ఎవరెస్ట్ శిఖరం చేరుకున్నావు, అక్కడ నిలబడి నువ్వు ఇంకేదైనా ఫీల్డ్కి ఏమైనా చేయి. నువ్వు నీకు అప్పుడు మంచి సినిమాలు లేవు, అన్ని కమర్షియల్ సినిమాలు చూస్తున్నాను కోణంలోనే కదా నువ్వు బాలచందర్తోని ఒక సినిమా నువ్వే కమర్షియల్గా పే చేయదని తెలిసిన ఆయన చేయించుకున్నావు. ఎందుకు చేయించుకున్నావు? నీ తృప్తి కోసం కదా, ఆ దాహార్తిని చల్లార్చుకోవడం కదా. ఇప్పుడు కూడా అప్పుడన్నా ఇంకా నీకు ఇంకా నువ్వు రీచ్ కాలే, రీచ్ కాలే, ప్రయాణంలో ఇంకా జర్నీలోనే ఉన్నావు. ఇప్పుడు నువ్వు రీచ్ అయ్యావు, ఇప్పుడు నువ్వు చెయ్యి ఒక మామూలు క్యారెక్టర్ చెయ్యి. మమ్ముట్టిని ఆదర్శంగా తీసుకో, మోహన్ లాల్ని ఆదర్శంగా తీసుకో. బాలకృష్ణ అట్లా చేయొచ్చు కదా. ఇంకేముంది వాళ్ళకి, డబ్బులు అక్కర్లేదు, కీర్తి అక్కర్లేదు, ఫ్యాన్ ఫాలోయింగ్ అక్కర్లేదు. అది చేయకపోవడం అనేది వాళ్ళు ఆలోచన మార్చుకోవాలి సార్, నేనైతే ఫీల్ ఇట్.